రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బంగ్లాదేశ్ నెమ్మదిగా దారికి వస్తోంది. భారతదేశంతో పచ్చి వ్యతిరేకతను అవలంబించి భారతదేశానికి హానికారకమైనటువంటి పద్ధతిలో వ్యవహరించి అటు చైనాకి ఆకర్షణ కల్పించి ఇటు పాకిస్తాన్ని దగ్గరకు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఇండియాని ఏదో కార్నర్ చేద్దామన్న ప్రయత్నం చేసిన బంగ్లాదేశ్కి ఇప్పుడు అర్థమైంది. చైనా భారత్లు చేరువవుతున్నటువంటి సమయంలో అవకాశవాద పొత్తి అయి ఉండవచ్చును, కానీ ఈ రెండు దేశాలు దగ్గరవుతున్న సమయంలో బంగ్లాదేశ్ ఏ గేమ్ అయితే ఆడబోయిందో ఆ గేమ్కి ఇప్పుడు విలువ లేదు. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న తరువాత పాకిస్తాన్ కూడాను చేయగలిగింది ఎక్కువ లేదు అన్నటువంటి విషయం బంగ్లాదేశ్కి బోధపడింది. అంతేకాకుండా భారతదేశము సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి విషయం కూడా బంగ్లాదేశ్ దృష్టికి వచ్చింది. అందుకే బంగ్లాదేశ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్కి చెందినటువంటి ఒక ప్రతినిధి మండలి, ఉన్నతాధికారుల ప్రతినిధి మండలి, కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళు ఢిల్లీకి వచ్చారు, భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. దేనికోసం? గంగా నదీ జలాల ఒప్పందం ఏదైతే బంగ్లాదేశ్తో ఉందో 1974లో మనము చేసుకున్నాము. ఆ ఒప్పందం దాదాపుగా దాని గడువు పూర్తయిపోతుంది. ఈ సంవత్సరం ఆ గడువు పూర్తవుతుంది. పూర్తయిపోయిన తరువాత భారతదేశము సింధు జలాల ఒప్పంద విషయంలో ఏ రకంగానైతే పాకిస్తాన్కి బుద్ధి చెప్తోందో అలా బంగ్లాదేశ్లో కూడా చేసేటటువంటి ప్రమాదం ఉందని గుర్తించారు. ఎందుకంటే బంగ్లాదేశ్లోకి వచ్చేటటువంటి నదులన్నీ కూడాను భారతదేశం నుంచే వస్తాయి. గంగా వస్తుంది, గంగా బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది, అదేవిధంగా బ్రహ్మపుత్ర వచ్చి ప్రవేశిస్తుంది, సిక్కిం నుంచి తీస్తా నది వచ్చి, ఈ మూడు పెద్ద నదులు బంగ్లాదేశ్ ఉత్తర భాగాన వచ్చి కలుస్తాయి. ఇవి కలిసిన తరువాత మేఘ్నా, పద్మ అనేటటువంటి రెండు నదులుగా ఇవన్నీ కలిసి మారుతాయి. ఆ తర్వాత కుషియారా నది కావచ్చు, త్రిపుర నుంచి అనేక నదులు, మొత్తం 18 నదులు భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి వస్తాయి. కాబట్టి బంగ్లాదేశ్ యొక్క మొత్తము వాటర్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా కూడాను భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి నదుల మీద ఆధారపడి ఉంది. భారతదేశం గనక గంగా జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని అన్నా, లేకపోతే మిగతా నదీ జలాల ఒప్పందాల విషయంలో పునఃసమీక్షించాలని అన్నా, బంగ్లాదేశ్లో వరదలు వచ్చేటటువంటి పరిస్థితి లేదా కరువు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నీటి కొరత ఉన్న సమయంలో భారత్ కనుక నిలుపు చేస్తే బంగ్లాదేశ్ వ్యవసాయ ఆధారిత దేశం దెబ్బతింటుంది. దాంతో సింధు జలాల ఒప్పందం గతి తమకు పట్టకూడదని చెప్పి ఈ అధికారులు భారతదేశానికి పరుగున వచ్చారు, చర్చించారు. అంతేకాదు, ఇది బంగ్లాదేశ్ రెండు బెంగాల్స్, మన దేశంలో ఉన్నటువంటి బెంగాల్, బంగ్లాదేశ్, ఈ రెండిట్లో కూడాను ఇల్లిస్ అనేటటువంటి చేప దొరుకుతుంది. దాన్ని ఇల్లిష్ అంటారు, ఇంగ్లీష్లో దాన్ని ఇల్సా అని అంటారు. ఈ ఇల్సా చేప ఏదైతే ఉందో దీన్ని బంగ్లాలో ఇల్లిష్ అంటారు. ఈ ఇల్లిష్ చేప బెంగాలీ ప్రజలకు చాలా తినడం అంటే చాలా ఇష్టము. గత సంవత్సరము సెప్టెంబర్ 8వ తారీఖున బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశానికి ఇల్లిష్ చేపల్ని ఎగుమతి చేయడాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు భారతదేశానికి వచ్చి గంగానది గురించి చర్చించడానికి వస్తున్న సమయంలో భారతదేశాన్ని మచ్చిక చేసుకోవడం కోసము 1500 టన్నుల ఇల్లిష్ చేపలు, మాస్ అంటే మాచ్ అంటే బెంగాలీలో చేప అవుతుంది, మాస్ అంటే అసమియాలో చేపని మాస్ అంటారు. మొత్తానికి మత్స్యము అన్న పదం నుంచి వచ్చింది. ఇల్లిష్ చేపలు ఏవైతే ఉన్నాయో 1500 టన్నుల ఇల్లిష్ చేపను భారతదేశానికి ఎగుమతి చేయడానికి బంగ్లాదేశ్ సిద్ధమైంది. బెంగాలీ ప్రజలు చాలా ఇష్టంగా తినేవి. అంటే కొద్దిగా ముందు కాస్త వాళ్ళకి ఇష్టమైంది తినిపించి ఆ తర్వాత భారతదేశాన్ని మచ్చిక చేసుకుందాం, లేకపోతే రివర్ వాటర్ సిస్టమ్స్తో భారత్ ఒక ఆట ఆడుకుందంటే బంగ్లాదేశ్ పూర్తిగా మునిగిపోతుంది. మామూలుగానే బంగ్లాదేశ్లో అనేక నదులు, ఉపనదులు, వాగులు, వంకలు కలిసి మొత్తము రాష్ట్రం దేశం అంతా కూడాను నదులమయంగా ఉంటుంది. ముఖ్యంగా మే, జూన్ నెలల నుంచి మొదలుపెట్టి అక్టోబర్ వరకు బంగ్లాదేశ్ మొత్తము దేశమంతా ఒక పెద్ద చెరువులాగా ఉంటుంది. దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం ఏదైతే ఉందో అక్కడ
నేల ఎత్తు మీద ఉండదు కాబట్టి దాదాపు సమతలంగా ఉంటుంది కాబట్టి కొద్దిపాటి ఆటుపోటుకే కొన్ని వందల గ్రామాలు ప్రతి నెల మునుగుతూ ఉంటాయి. సముద్ర మట్టం పెరిగినట్టయితే బంగ్లాదేశ్లోని దక్షిణ ప్రాంతానికి చాలా ఇబ్బంది. కాబట్టి ఈ సమయంలో భారత్తో వైరం మంచిది కాదు, ముఖ్యంగా నదీ జలాల విషయంలో ఇబ్బంది పడకూడదని చెప్పి బంగ్లాదేశ్ భారత్ను మచ్చిక చేసుకునేందుకు ఢిల్లీకి ప్రతినిధి మండలిని పంపించింది. అంతేకాదు బెంగాలీలకు చాలా ఇష్టమైనటువంటి ఇలిష్ చేపల్ని 1500 టన్నులు గత సంవత్సరము తానే బ్యాన్ విధించింది. ఇప్పుడు ఎవరు అడగకుండానే బ్యాన్ ఎత్తి మన భారతదేశంలో ఉన్నటువంటి బెంగాలీ సోదరులకి పంపాలి అన్నటువంటి హఠాత్ ప్రేమ బంగ్లాదేశ్కి పుట్టుకొచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్కి మనము సింధు జలాల విషయంలో ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చూసిన బంగ్లాదేశ్కి బుద్ధి వచ్చింది. అందుకే అంటారు దండం దశగుణం భవేత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.